హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. కొత్తగా ఛానల్‌లోకి వచ్చిన వాళ్ళకి హాయ్ అండి. వెల్కమ్. తప్పకుండా మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అంటే మీరిచ్చే కామెంట్స్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొద్ది మందే కామెంట్ పెడతారనమాట. చాలామంది అసలు కామెంట్ పెట్టరు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెమన్ పికిల్ పెడుతున్నాను అన్నమాట ఈరోజు. ఇక్కడైతే నేను ఇంకా కరివేపాకు, ఇంకా మునక్కాయ అవి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట బాక్స్‌లో. కొత్తిమీర ఇవన్నీ ఒకటేసారి హడావిడి లేకుండా ఇంకా పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ముందే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడైతే ఈరోజు నేను లంచ్ కోసం పాలకూర చేస్తున్నాను. ఇలా ముందు అయితే నేను క్లీన్ చేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాలేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను లెమన్ రైస్ చేసి ఇంకా పిల్లలకి తినిపించేసి స్కూల్‌కి అయితే పంపించేశాను. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా సియా ఆడుకుంటుంది. నేనైతే ఇక్కడ లంచ్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర చేస్తున్నాను. అప్పుడప్పుడు పాలకూర పప్పు చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా కర్రీలాగా కూడా చేస్తాను అన్నమాట. పాలకూర కూడా చాలా మంచిది కదా. ఇంకా ఆకుకూరలు బద్ధకం వేస్తుంది కట్ చేయాలన్నా, క్లీన్ చేయాలన్నా. కానీ తింటే హెల్తీ కదా. కొంచెం పురుగులు ఉంటాయని అప్పుడు నేను చాలా భయపడేది, కానీ ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా తినాలి కదా, తప్పదు. ఎక్కువ హెల్త్ బాగాలేకపోయినా ఇంకా హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్స్ ఇదే మెయిన్ చెప్తారు కదా, ఆకుకూరలు తినాలి, ఆకుకూరలు తినాలని. ఇంకా నాకు కూడా కొంచెం బ్లడ్ ఇంకా ప్లేట్లెట్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆకుకూరలు అయితే చేస్తాను. వీక్లీ ఒక 1 టైం అయినా కంపల్సరీ చేస్తాను. ఇక్కడైతే ఇంకా ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి పోపు పెట్టుకున్నాను. వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది కదా ఆకుకూరలలో. ఇంకా అల్లం వేస్తే అదే ఫ్లేవర్ ఉంటుంది. అల్లం అయితే వేయను, వెల్లుల్లి వేస్తాను ఆకుకూరలలో. ఇంకా వెజిటేబుల్స్ అయితే కొంచెం అల్లం వేస్తాను. ఇక్కడైతే పాలకూర అయితే క్లీన్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను మంచిగా. ఇంకా ఫాస్ట్‌గా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా లెమన్ పికిల్ కూడా పెట్టాలి కదా ఈరోజు వీడియోలో. ఇంకా చాలా డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెమన్ ఇంకా సాల్ట్, పసుపు కలిపి పక్కకు పెట్టేశాను కదా, అదైతే ఈరోజు పోపు పెడుతున్నాను అన్నమాట ఈ వీడియోలో. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా పాలకూర వేసుకోవడమే అంతే. ఇక్కడ నేను పాలకూర కూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. పాలకూర అయితే తొందరనే ఉడికిపోతుంది కదా. ఇంకా టమాటో ఏమో యాడ్ చేయం కదా పాలకూరలో. వట్టిగా ఫ్రైలానే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చితో అయినా వేసుకోవచ్చు, కానీ మరి స్వీట్ ఉంటుంది అని చెప్పి ఈ పచ్చిమిర్చి అసలు కారం ఉండవు కదా, కొంచెం లావుగా ఉన్నవి, సన్నగా ఉన్నవి అయితే కారం ఉంటాయి. ఇక్కడైతే ఇంకా పాలకూర వండే టైంకి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. ఇవాళ వైట్ డ్రెస్లు అన్నమాట వాళ్ళకి. ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి పిల్లలకి. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఎగ్జామ్స్ కూడా పెట్టేశారు. ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసారు అన్నమాట. ఇక్కడైతే సియా ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఆమెకి బోర్ కొడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి డ్రెస్సులు చేంజ్ చేసి నేను స్నానం చేయించుకుంటున్నాను. కొంచెం కర్రీ అడుగంటింది, ఇంకా తీసి వెంటనే బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను పిల్లలకైతే కలిపి ఇంకా అన్నం తినిపిస్తున్నాను. ఇక్కడ మీగడ చూడండి, నేను నైట్ పెరుగు తోడేసాను. ఎప్పటికీ ఆఫ్టర్నూన్ చేస్తాను కదా. నైట్ పాలు ఉండే, అందుకే ఆఫ్టర్నూన్ వేయలేదు. ఆ రోజు నేను నైట్ పెరుగు తోడేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి మీగడ ఎంత వచ్చిందో. ఇంకా ఇలా పెరుగు మీది పాల మీద కూడా మీగడ తీసి అయితే పక్కకు పెట్టుకుంటాను. ఇంకా ఈ మధ్యలో మళ్ళీ చేయాలి ఇంకా నెయ్యి. ఇక్కడ నేనైతే కిచెన్లో ఇంకా పని చేస్తుంటే వీళ్ళు చూడండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని ఇంకా ఇదే పని వాళ్ళకి డ్యాన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ సియ అయితే దియ్య కన్నా సియ చాలా బాగా ఇస్తుంది డ్యాన్స్ అయితే. స్టెప్స్ బాగా వేస్తుంది. నాకైతే బాగా నవ్వొస్తుంది. ఇంకా నడుము చూడండి ఎలా తిప్పుతుందో. ఇక్కడ దియ్య కన్నా ఆమెకి ఎక్కువ టాలెంట్ ఉంటుంది అంటారు చాలామంది. చాలా తెలివి ఉంటుంది సియకి అని అంటారు.
చూడాలి ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో సియా. ఇక్కడైతే ఇంకా నేను పాలకూర చేశాను కదా ఆఫ్టర్నూన్, అది కొంచెమే అయింది కదా, ఇంకా అయిపోయిందన్నమాట. కొద్దిగా ఉన్నది, అది సరిపోదని ఇంకా నేను ఇక్కడ టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది కూరగాయలు ఏం లేనప్పుడు, ఇంకా తొందరగా కర్రీ కావాలన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే. ఇంకా కర్రీస్ కూడా అంత నచ్చవు ఇవి తింటే. టమాటో పచ్చడి నేను షార్ట్స్లో పెట్టాను కదా ఒకసారి. ఇలా వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో, అవే మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. ఇక్కడ లాస్ట్లో ఇంకా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇక్కడ కొద్దిగా టమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత కారం కూడా యాడ్ చేశాను. కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇది పచ్చడిలాగా కదా, బాగుంటుంది. చాలా బాగా నచ్చుతుంది మాకైతే ఇది. ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా లేనప్పుడు, ఇంకా అర్జెంటుగా ఇంకా ఏదన్నా చేయాలన్నప్పుడు నేనైతే ఎక్కువ ఇదే చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇంకా పచ్చడి అయితే వేసి పక్కకు పెట్టేశాను. ఇక్కడ లెమన్ పికిల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఒక 20 నిమ్మకాయలు తీసుకున్నాను కదా, ఆ రోజు 1/2 కప్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను. ఇలా పచ్చళ్ళలోకి పల్లి నూనె, నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ రోజులైతే నిలువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఇంకో ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటాను అనమాట. ఈ నూనె మంచిగా కాగిన తర్వాత దాంట్లో ఆవాలు కూడా వేసి కాగబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసాను, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు ఎక్కువనే పడతాయి అన్నమాట. ఇలా వేసి మంచిగా కాగనివ్వాలి నూనెలో. అంటే మనం తీసుకున్న కొలతలను బట్టి, నిమ్మకాయలు ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ యాడ్ చేయాలన్నమాట. నేను 20 నిమ్మకాయలకి ఒక 1/2 కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా అన్నీ దాంతోనే, ఆ కప్పుతోనే కొలతలు తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కొంచెం గోరువెచ్చలా అవ్వాలని నేను ఆయిల్ అయితే ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, నిమ్మకాయలు అయితే మంచిగా ఊరినాయి కదా, అన్నీ మంచిగా కలిసిపోయినాయి. ఇక్కడైతే నెక్స్ట్ నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ నేను జీలకర్ర, ఇంకా మెంతులు, ఆవాలు కూడా ఫ్రై చేసుకున్నాను కదా, అదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇదే బౌల్లోకి నేను ఇక్కడ 1/2 కప్ కారం తీసుకుంటున్నాను. 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ కారం. కారం అయితే ఎక్కువనే తీసుకుంటున్నాను, కొంచెం పులుపు ఉంటే, కారం ఉంటేనే బాగుంటుంది కదా. ఇక్కడ నెక్స్ట్ ఇంకా జీరా, మెంతి, ఇంకా ఆవాలు కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పొడి కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి, అంతే. ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఇక్కడ గోరువెచ్చలు ఉన్నప్పుడే ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. మరీ చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకుంటే అయిపోతుంది. ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఆ రోజు ఇంకా సాల్ట్, పసుపు కలిపి పక్కకు పెట్టేశాను. ఇంకా రోజుకి ఒకసారి కలుపుతూ ఉన్నాను. ఒక 10 days తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే నేను ఫస్ట్ టైం ఇలా లెమన్ పికిల్ పెట్టడం అంటే నాకు రాదు, ఓన్లీ పెద్దవాళ్ళు పెడితేనే బాగుంటుంది, అమ్మ వాళ్ళు పెడితేనే బాగుంటుంది, మనకు రాదు అని అనుకోవద్దు. అసలు ఏదైనా ట్రై చేస్తే మనకి రాదంటూ ఏది ఉండదు, అన్నీ చెయ్యాలి, అదే వస్తుంది, అదే కుదురుతుంది. ఏదైనా ఇంకా నాకు రాదు, నేను ఎప్పుడు చేయలేదు అనుకోవద్దు. అసలే చేస్తే తప్పకుండా ఎవరైనా చేయొచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది లెమన్ పికిల్ అయితే. ఇంకా ఈ సమ్మర్కి అయితే ఇంకా లెమన్స్ కూడా చాలా మంచి కదా హెల్త్కి కూడా. ఎండాకాలం కాబట్టి కొంచెం చలువ చేస్తుంది కదా. ఇంకా టిఫిన్స్ చేసినప్పుడైనా ఎప్పుడైనా మంచిగా పక్కకు పెట్టుకొని తినేయచ్చు, అయిపోతుంది. ఇక్కడ నేను ఇంకా లెమన్ పికిల్ పెట్టేలోపు పిల్లలు మంచిగా టీవీ చూసుకుంటూ పడుకున్నారు. అలానే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టుకొని బొమ్మలు ఏదేదో పెట్టుకున్నారు, మంచిగా చూసుకుంటూ పడుకున్నారు. ఇక్కడ నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి కదా, కలర్ఫుల్గా ఉంది కదా. కారం కూడా నేను ఎక్కువనే యాడ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ఇంకా అదే సీసాలో నేను ఇంకా మంచిగా క్లీన్ చేసుకొని తడేం లేకుండా తుడిచేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది కదా. ఎలా వచ్చిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్, మీరు అడిగిన రెసిపీస్ అయితే చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే మీ దగ్గర ఒక 10 నిమ్మకాయలు ఉన్నా పర్లేదు, దాంతో అయినా పెట్టుకోవచ్చు.
నాకు చూడండి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, టేక్ కేర్.